మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణ మీద కూడా కనిపిస్తుంది. తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. సిచ్యువేషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నుమాన్, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణలోని కొన్ని జిల్లాల మీద కనిపిస్తుంది. ప్రభుత్వం ఏ విధంగా అలర్ట్ అయింది? మోంతా తుఫాన్ ఎఫెక్ట్ దాదాపు తెలంగాణలో 15 జిల్లాల మీద స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వరంగల్, భూపాలపల్లి, అదేవిధంగా జనగామ, హన్మకొండ, సూర్యాపేట, నల్గొండ, అదేవిధంగా ఇది పెద్దపల్లి జిల్లాల మీద మాత్రం ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ఇక హైదరాబాద్ నగరంలో కూడా కొంత ఈరోజు సాయంత్రం నుంచి రేపటి వరకు కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు గంటకు 30 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఇటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, దాంతోపాటు ఏదైతే ఇటు సూర్యాపేట కానివ్వండి, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇటు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ముఖ్యంగా ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ మూలంగా గడిచిన 24 గంటలుగా కూడా ఇటు తెలంగాణలో ముఖ్యంగా ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, అదేవిధంగా ఇటు సూర్యాపేట, ములుగు, వరంగల్, హన్మకొండ ఈ జిల్లాల మీద కొంత ఎఫెక్ట్ అయితే కొంత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక మధ్యాహ్నం తర్వాత మాత్రం ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసినటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం 15 జిల్లాలకైతే ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇక మిగిలిన జిల్లాలన్నింటికి కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇక హైదరాబాద్ నగర పరిస్థితి చూసుకుంటే మాత్రం ప్రస్తుతం పూర్తిగా వాతావరణం అయితే చల్లగా ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో చినుకులతో ఉన్నటువంటి అంటే ఒక తేలికపాటి వర్షాలు మాత్రమే ఇటు సిటీలో కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే అంటే ఇప్పటికే ఇటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ముఖ్యంగా ఇటు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి ఈ 3 స్టేషన్ల నుంచి వెళ్ళేటటువంటి దాదాపు 128 రైళ్లను ఏదైతే ఇటు వైజాగ్ కానివ్వండి, దాంతోపాటు తిరుపతి, అదేవిధంగా విజయవాడ, గుంటూరు, అదేవిధంగా ఇటు రాజమండ్రి, కాకినాడకు వెళ్ళేటటువంటి మార్గాల్లో 128 రైళ్లను రద్దు చేశారు. దాదాపు 20 రైళ్లకు పైగా వాటిని దారి మళ్లించినటువంటి పరిస్థితి. ఇక తీవ్రతను బట్టి మరికొన్ని రైళ్లను రద్దు చేస్తామంటూ కూడా ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే అధికారులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ మూలంగా ఇటు ప్రస్తుతం ఇటు హైదరాబాద్ కానివ్వండి, హైదరాబాద్ సరౌండింగ్ లో ఉన్నటువంటి దాదాపు 5-6 జిల్లాలకు కొంత ఎఫెక్ట్ లేకపోయినప్పటికీ 15 జిల్లాల మీద మాత్రం ఎఫెక్ట్ అయితే కొంత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఒక 6 జిల్లాల్లో మాత్రము తీవ్రత అయితే ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు ఉందని చెప్పవచ్చు. సో రాగల 48 గంటల పాటు ఇదే స్థాయిలో వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు గ్రేటర్ పరిధిలో మాత్రం ఈరోజు సాయంత్రం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. దాదాపు 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదయ్యేటటువంటి ఛాన్స్ ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తారు. ప్రస్తుతం మాత్రం ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పూర్తిగా ఆకాశం మేఘావృతమైంది. దట్టంగా మబ్బులు కమ్ముకున్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఒక తేలికపాటి వర్షం కురుస్తుంది. రంగారెడ్డి కానివ్వండి, మేడ్చల్ జిల్లాల పరిధిలో. ప్రస్తుతం హైదరాబాద్ లో మాత్రము ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ మాత్రం పెద్దగా లేనప్పటికీ ఈ రోజు సాయంత్రం నుంచి మాత్రం కొంత తీవ్రత పెరిగేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. శంకరి, థ్యాంక్ యూ నుమాన్.